హలో అండి, ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయితే ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. సో కొంతమందికైనా సరే మోటివేషన్గా అనిపిస్తుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నా క్లీనింగ్ వీడియోస్ చూసేటప్పుడు కొద్దిగా మోటివేషన్గా అనిపిస్తుంది. సో నాలాగా ఎవరికైనా అనిపిస్తే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి చేశాను. లైజోల్తో ముందుగా ఫ్రిడ్జ్ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్లోర్ పార్ట్ దాన్ని అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవటం కోసము దాంట్లో ఉన్న ఈ ర్యాక్స్ ఇవన్నిటిని కూడా బయటికి తీసేస్తున్నానండి. షీట్స్ కానివ్వండి మొత్తం అన్నింటినీ. మీరు ఇన్కేస్ డీప్ క్లీనింగ్ కాదు నార్మల్ క్లీనింగ్ అనుకుంటే క్లాత్ సహాయంతో ఈ ట్రేస్ని కానీ షీట్స్ని కానీ అక్కడే ఉన్న ప్లేస్లో ఉంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇలా సర్ఫ్ని తీసుకోండి వాటర్లో వేసి. దాంతోపాటు ఈటింగ్ సోడాని కూడా యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రిడ్జ్ క్లీనింగ్లో. సో మీరు సర్ఫ్ తీసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా లిక్విడ్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. సో ఇలాగ ఈటింగ్ సోడా మనకి బేకింగ్ సోడా అంటాం కదా, అది చాలా తక్కువ కాస్ట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. చిన్న చిన్న ప్యాక్స్ కూడా ఉంటాయి. సో దానిని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇలా తీసేసి మొత్తం నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, దీనిని ఇప్పుడు ఈ సర్ఫ్ ఇంకా బేకింగ్ సోడా కలిపిన వాటర్లో ముంచిన క్లాత్తో తుడుచుకుంటున్నాను అనమాట. సో ఈ ఈటింగ్ సోడా ఉంది కదండి, అదేంటంటే మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్టీరియా క్రిములు ఇలాంటివి ఏమీ లేకుండా, అంటే మనం ఫుడ్ అది పెడుతుంటాం కాబట్టి అలాంటి వాటితో క్లీన్ చేయడం బెటర్ అనమాట. సో బయట పార్ట్ని అయితే కోలిన్ సహాయంతో క్లీన్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు, లేదంటే క్లాత్ పైన స్ప్రే చేసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ కవర్ అది క్లీన్ చేసుకోవటానికి బకెట్లో సర్ఫ్ వాటర్ని అయితే నానపెడుతున్నానండి. దీంట్లో మనం ఫ్రిడ్జ్ కవర్ని అయితే క్లీన్ చేసుకుందాము. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదండి, షీట్స్ కానివ్వండి, ట్రేస్, ఇవన్నీ నార్మల్ మనము డిషెస్ వాష్ చేసే సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సర్ఫ్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా క్లీన్ చేసుకున్నా సరే ఎండలో అయితే ఆరనివ్వాలండి, అప్పుడే అవి మనకి మంచిగా బ్యాడ్ స్మెల్ అవి లేకుండా చక్కగా అయితే క్లీన్ అయిపోతాయి. సో క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మరలా ఈ ర్యాక్స్ని అయితే ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత షీట్స్ కూడా ఎండిపోతాయి కదండి నీట్గా, అప్పుడు షీట్స్ వేసుకోండి. షీట్స్ వల్ల మీకు చాలా యూజెస్ అండి. ఏదైనా ఫుడ్ అది పడిపోయినా సరే ఓన్లీ ఆ ప్లేస్లో మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. షీట్ తీసైనా క్లీన్ చేయటం ఈజీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా కింద ఉన్న ట్రేకి డస్ట్ అది పట్టకుండా కూడా ఉంటుంది. సో ఇవన్నీ లింక్స్ అయితే యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అయితే చూడండి. సో ఇలా ఈ షీట్స్ని కూడా మరలా అయితే నేను పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. సో నెక్స్ట్ మనం ఏవేవి ఎక్కడ ఏ ప్లేస్ నుంచి తీసుకున్నామో ఆ ప్లేసెస్లో వాటిని అయితే పెట్టుకోవటం బెటరు. మీకున్న టైంని బట్టి 2 మంత్స్కి 3 మంత్స్కి అలా డీప్ క్లీనింగ్ చేసుకోవటం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మనకి పని అనేది ఈజీ అవుతుంది అనమాట, ఇలా కొన్ని టిప్స్ పాటిస్తూ చేయటం వలన. సో ఇలా మొత్తం అన్ని ఐటమ్స్ కూడా వేటి ప్లేసెస్లో అవి పెట్టేశాను. సో మన వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, మర్చిపోతున్నారు లైక్ చేయటము. నెక్స్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ ప్లేట్లో అయితే కొద్దిగా ఈటింగ్ సోడా అయితే తీసుకొని ఏదో ఒక కార్నర్లో ఫ్రిడ్జ్లో పెట్టండి. దీనివల్ల చాలా అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎవరికైనా ఇది తెలియకపోతే ఫాలో అవ్వండి, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ట్రేని కూడా వాష్ చేసుకొని మరలా వాటర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం క్లీనింగ్ అంతా ఒకేసారి చేయటం వల్ల మనకైతే కొంచెం మొత్తం క్లీన్ అయిన ఇది ఫీల్ అయితే వస్తుంది కదండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మళ్ళీ ఫ్రిడ్జ్ కవర్ని కూడా ఇలానే యాడ్ చేసేసాను అనమాట, అది నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత. సో మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడిగేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.